మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమ టీవీ. మనం ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 200 కుటుంబాలు తోలు బొమ్మలాట మీదే జీవనం సాగిస్తూ తరతరాల నుంచి ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. వీరు పూర్వీకులు ఎద్దుల బండ్ల పైన వెళ్ళి గ్రామానికి వెళ్ళి ఈ తోలు బొమ్మల ఆట ప్రదర్శన చేసేవారు గతంలో. ఇప్పుడు టీవీల వలన కానీ సెల్ ఫోన్ల వలన కానీ ఆ ఆట అంతరించిపోవడంతో వీరు గొర్రె మేక చర్మంతో గృహ వస్తువులు, ల్యాంటర్లు, హ్యాండ్ బ్యాగ్స్, డోర్ కర్టన్స్ తయారు చేసి విదేశాలకు కూడా విక్రయిస్తున్నారు. వీరు డిగ్రీ చదవలేదు, బీటెక్ చదవలేదు, కానీ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ విదేశాలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. వీళ్ళు ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గాని తీసుకున్నారు. పద్మశ్రీ అవార్డే కాకుండా నంది అవార్డు, గురుశిల్ప అనేక అవార్డులు తీసుకున్నారు ఈ గ్రామంలో ఉండేవారు. మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత దళవాయి చలపతి గారు ఉన్నారు. వారిని అడిగేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ తయారు చేస్తున్నారు? అంటే బొమ్మలాట అంటే చాలా ప్రాచీనమైన కళ. ఏనాటి నుండో తరతరాల నుంచి మా తాతల నుంచి తరతరాల నుంచి తోలు బొమ్మలాట ప్రతి గ్రామానికి పోయేది. అక్కడ ప్రజలకు వాళ్ళతో కలిసి మాట్లాడి ఆ రాత్రి కానీ మరుసటి రోజు కానీ అక్కడ రాత్రంతా తెరమరుగున బొమ్మలు అంటే రామాయణంలో కానీ భారతం కానీ అటువంటి బొమ్మలు ఒక నాటకము అక్కడ ఒక రాత్రి తయారు చేసుకొని అక్కడ ప్రజలకంతా తెరమరుగున బొమ్మలు రామాయణంలో రామ, లక్ష్మణ, రావణ, కుంభకర్ణ, అంగద, సుగ్రీవ, జాంబవంతాది ఇటువంటి నిజమైన రూపాలతో రాత్రంతా తెరమరుగున బొమ్మలాట ప్రజలకు, తెలిసిన వారికి, తెలియని వారికి, పిల్లలకు, పెద్దలకు అందరికీ అర్థమయ్యేటట్లుగా తెల్లవారు ఎలుగయ్యే వరకు ప్రజలకు ఈ కథ వృత్తాంతం అంతా వాళ్ళకు బాగా విషదంగా చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? ఈ కళ ఎన్ని సంవత్సరాల నుంచి? ఏ సంవత్సరం మాకు మాత్రం తెలిసింది. అది నాది 5వ తరము. 5వ తరం నుంచి మాకు తెలుసు. మరి అసలు పిమ్మట మరి ఎక్కడెక్కడేదో జరిగినది, ఎక్కడెక్కడ లేదు. మా తాతల నుంచి మా నాన్నగారికి, మా నాన్నగారి నుంచి మాకు, మా నుంచి మా పిల్లలకు. ఏ బొమ్మ తయారు చేస్తారు? ఇక్కడ నుంచి ఇక్కడెక్కడ ఏ దేశాలు పంపిస్తారు మీరు? మా ప్రభుత్వం కూడా ఈ కళను గుర్తించి ఈ కళ అంతరించిపోకుండా ఏదైనా గుర్తించి ఉండాలని ఎన్నో దేశాలకు పంపడమైనది. అక్కడ కూడా ప్రజలకు, పిల్లలకు, స్కూల్ పిల్లలకు శిక్షణ ఇవ్వడం అనేది. మరి ఎన్నో నేషనల్ అవార్డు, శిల్పగురు అవార్డు, మరి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కలిసి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం అనేది. ఎన్నో అవార్డులు ఇచ్చింటారు. కానీ ఈ కళను బాగా ప్రోత్సహించి మంచి మర్యాదగా, మంచి బహుమతిగా ఇచ్చిన్నారు. కానీ ఈనాడు ఈ కళను చూసేవాళ్ళు కరువైపోతున్నారు. ఎందుకంటావో సినిమాలు వచ్చి, టీవీలు వచ్చి ఈ కళ అంతరించిపోతూ ఉన్నది. ఎందుకంటే ఈ కళ చూసేదానికి 4-5 గంటలు పడుతుంది. మరి సినిమా చూసేదానికి 15-20 నిమిషాలు పడుతుంది. అందుకని ప్రజలు దానిపైన మొక్కు చెప్తారు. కానీ ఈ 4-5 గంటలు చూడడానికి వాళ్ళకు అవకాశం లేదు, వాళ్ళకు ఓపిక లేదు. ఏ బొమ్మలు తయారు చేస్తావు నువ్వు? ఎలా తయారు చేస్తావు బొమ్మలు ఎట్లా తయారు చేస్తామంటే, మేము మేక చర్మాన్ని, పచ్చి చర్మాన్ని, అప్పుడు ఒలిచిన చర్మాన్ని తెచ్చి వేడి నీళ్ళలో వేసి దానికి ఇరుపక్కల దాని వెంట్రుకలని తీసేసి ఇరుపక్కల బాగా శుద్ధి చేసి ఒక స్థలంలో ఆరబెడితే అది ఒక పేపర్ మాదిరిగా తయారవుతుంది. దానిపైన మనకు కావాల్సిన రామాయణము, భారతము బొమ్మలు ఏదైనా మనకు కావాల్సింది దాంతో మనము స్కెచ్ చేస్తూ ఉంటాము. స్కెచ్ చేసిన తర్వాత దానికి చీర్ణం అనేది, దానికి రంధ్రాలు పెట్టి మళ్ళీ తర్వాత దానికి రంగులు వేస్తాము. వస్త్రానికి, ఆభరణాలకు ఏ రంగు కావాలంటే ఆ రంగు దానికి ఇచ్చి దానికి కాళ్ళు, చేతులు అలాగే దానికి మనకు ఎన్ని కీళ్ళు ఉన్నాయో అన్ని కీళ్ళు ఆ బొమ్మలు తయారు చేసి. ఏమేమి బొమ్మ తయారు చేస్తారు మీరు ఇక్కడ? మేము మొదటి నుంచి రామాయణము, భారతమే ఎక్కువ బొమ్మలు తయారు చేసేది. భారతంలో పాండవులు, కౌరవులు, మరియు రామాయణంలో దానవులైన రాక్షసులు, మరి దేవదేవతలైన రామల
కుటుంబ సూర్యవంశవాదులు వాళ్ళ భూమిలో మేము ఎక్కువ తయారు చేసేది. అంటే రామాయణంలో ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ తయారు చేస్తారు కదా మనం, మీరు ఇప్పుడు ఏం తయారు చేస్తారు? మరి ఇంటి వస్తు మరి ఆ నాటకాలు అంతరించిపోకుండా ఇప్పుడు ఏ జీవనం అంటానంటే ఇళ్ళల్లో ఇళ్ళలో షో పెట్టుకునే దానికి లాంగ్ షర్ట్స్, వాల్ హ్యాంగీలు, పటాలు ఇటువంటి ఇంటి సౌకర్యానికి తయారు చేసుకుంటూ మన డెవలప్మెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ తరఫున, మన డిఆర్డిఏ వాళ్ళ తరఫున, మన కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళ యొక్క సహకారంతో ఎగ్జిబిషన్లు ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇటువంటి గది పట్టణాలకు ఈ ఎగ్జిబిషన్లు ఇస్తున్నారు. మరి దాంతో అక్కడ పోయి మేము మాకు స్టాల్ ఇస్తున్నారు. అక్కడ మాకు ఎంత వాళ్ళు అక్కడ ఎంత అడ్వర్టైజ్ చేసి ఉంటే అంత మాకు బాగుంటుంది సేల్స్గా. ఏదో మాకు పోయిన దానికి అదృష్టం కొద్దీ సేల్స్ అవుతా ఉంటుంది. ఎన్ని అవార్డులు వచ్చాయి మీకు ఇంతవరకు? నాకు దాదాపుగా నేషనల్ అవార్డు, శిల్పగూడ అవార్డు, మరి పద్మశ్రీ అవార్డు, నంది అవార్డు, హంస అవార్డు ఇటువంటి ఎన్నో పరిశ్రమల నుంచి కూడా ఎన్నో అవార్డులు ఇచ్చిండారు. కానీ ఈ అవార్డులు ఇచ్చిండారు కానీ ఈ కళను బ్రతికించే నాయకులు ఇంకా ముందుకు రాలేస్తారు. ఈ కళను ఎందుకంటే మాతోనే అంతరించిపోకుండా చేసేదానికేమో ప్రభుత్వమేమో అప్పుడప్పుడు నేనే శిక్షణ ఇచ్చిండాను. ఇక్కడ ఈ ఊళ్ళోనే దాదాపుగా 10-8 సంవత్సరాలు శిక్షణ ఇచ్చిండాను. దాదాపుగా 100 మంది 150 మందికి శిక్షణ ఇచ్చిండాను. అక్కడ విదేశాలకు కూడా ఇచ్చిండాను. రాసేది బొమ్మ రాసేదేమో ఇప్పుడు ఏమో చాలా మంది అయిపోయినారు. ఈ బొమ్మలాట ఆడేవాళ్ళు కరువు అయిపోతున్నారు. ఈ బొమ్మలాట ఆడేవాళ్ళు ఎట్లా ఉండాలంటే అన్ని విధాలుగా తెలిసిండాలి. రాగము, తాళము, శృతి, లయ, ప్రమాణం. ఏ దేశాల్లో మీరు శిక్షణ ఇచ్చారు? ఏ దేశాల్లో నేను అమెరికాలో దాదాపుగా 45 రోజులు ఉన్నాను. అక్కడ పిల్లలకు పెద్ద స్కూల్ పిల్లలకు రోజుకు ఒక ప్రోగ్రాము 4 పక్కల 4 అమెరికా, అట్లా దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, తూర్పు అమెరికా ఇటువంటి 4 దిక్కులు కూడా పెద్ద స్కూల్లో పిల్లలకు ఈ బొమ్మ తయారు చేసేది ఎట్లా, దానికి సూత్రాలన్నీ ఎట్లా కట్టేది, దానికి రగ్మలు ఎట్లా వేసేది, దానికి హోల్స్ ఎట్లా చేసేది, తర్వాత దాన్ని పాట పాడి ఆ తెరపైన ఆడించి వాళ్ళకు చూపెట్టాం. అది అటువంటి శిక్షణ 45 రోజులు అమెరికాలో చేస్తున్నారు. మరి జర్మనీలో ప్రోగ్రాము 24 ప్రోగ్రామాలు చేస్తున్నాము. అక్కడ కూడా అక్కడ ఒక 6 మందిని కూడా నేను నా దగ్గరకు తీసుకొని పోయినాను. ఎందుకంటే నాటకం ఆడేదాయి అక్కడ శిక్షణ ఇచ్చిండాను. ఇక్కడ నాటకం ఆడేదానికి జర్మనీలో అక్కడ 24 ప్రోగ్రామాలు కూడా చేసిండాను. అక్కడ కూడా చాలా ప్రీతిగా నాటకం అంటే చాలా ప్రీతిగా చూసి ఉన్నారు. బొమ్మలాట ఉంటే అక్కడ బొమ్మలాట లేదు. ఈ బొమ్మలాట చూసి చాలా ఆనందము, బొమ్మలాట అయిపోతానే వాళ్ళంతా అంత ఉత్సాహంగా ఖర్చులు కూడా ఎగేసి అంత నగువుగా అంత ఉల్లాసంగా ఉండేవాళ్ళు.